హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న పాప హెష్విది అన్నప్రాసన వీడియో అనమాట. అండ్ ఈ అన్నప్రాసన వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో తిరుమలగిరిలో సాయిబాబా టెంపుల్లో చేస్తున్నాము. అండ్ పెద్ద పాప షాన్వికి కూడా సాయిబాబా టెంపుల్లోనే చేసామన్నమాట. సో సేమ్ అదే టెంపుల్లో అదే ప్లేస్లో మన చిన్న పాప కూడా చేపిస్తున్నాము. అండ్ ఈ వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. అండ్ తను ఏం పట్టుకుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ అన్నప్రాసన ఫస్ట్ తినిపించేది మేనమామ అనమాట. సో అందుకోసం అన్నయ్య వదిన పిల్లలు వచ్చారు, అలాగే మా అమ్మ నాన్న అండ్ పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారు. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళందరం కూడా కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ ఇంకా ఆ రోజు ఏంటంటే పూజ దగ్గరికి పులిహోర తీసుకొని రమ్మన్నారనమాట. సో పులిహోర తీసుకొని అలాగే దద్దోజనం తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ పూజ అయ్యేంత వరకు కూడా అందరం ఇలా కూర్చున్నాము. అండ్ పూజ అయితే చాలా బాగా చేశారండి. అండ్ అన్నప్రాసనకి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు వెండి గిన్నె, గ్లాసు అలాగే స్పూన్ తేవాలంట. సో మా షాన్విక్ కూడా తెచ్చారు అండ్ ఈ హెష్విక్ కూడా తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ముందు రోజు అన్నీ కూడా చెప్పారనమాట, పూజకు కావాల్సినవి ఏంటి అని. అవన్నీ కూడా మేము ముందే తీసుకొని వచ్చేసాము. సో ఇంకా మాకు అక్కడ తొందరగా అయిపోయిందనమాట పూజ. సో ఏదో ఒక్కటి మిస్ అయినా మళ్ళీ వెళ్ళాలంటే టైం పట్టుద్ది కదా. సో ఇంకా పూజ అవుతుంటే కంకణాలు కట్టాడనమాట. సో అవన్నీ కూడా అందరికీ ఇస్తూ ఉన్నారు అన్నయ్య. అండ్ మా షాన్వి అయితే ఇక్కడ కొంతమందికి కడుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ తాత బట్టలు పెట్టాలన్నారనమాట. సో అందుకు ఇక్కడ అమ్మ నాన్న బట్టలు అయితే పెడుతున్నారు. సో ఫస్ట్ అయితే పూజ అంతా కూడా చేస్తారనమాట. సో పూజ అయ్యాక బట్టలు పెట్టాక నెక్స్ట్ ఇంకా అన్నప్రాసన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో అందుకు ఇక్కడ అమ్మ నాన్న బట్టలు అయితే పెట్టారు. అండ్ అలాగే ఇంకెవరైనా బట్టలు తెచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పెట్టొచ్చు అని చెప్పారనమాట. సో అందుకు అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు తెచ్చినవి పెట్టేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా, హెష్వి అయితే ఆ గిన్నె పట్టుకొని ఆడుతూ ఉంది. వెండి గిన్నె అలాగే గ్లాస్ ఇంకా స్పూన్ ఆ 3 కూడా తెచ్చి ఇచ్చారనమాట. అండ్ మా అమ్మ వాళ్ళైతే బట్టలు పెట్టడం అయిపోయింది. సో ఇంకా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అమ్మ నాన్న, అంటే నాకు పిన్ని బాబాయ్ అవుతారు. సో ఇంకా వాళ్ళు కూడా పెట్టారు. దీని వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్, తను కూడా యశ్వికి ఫ్రాక్ అయితే తెచ్చిందనమాట. ఇంకా అది పెట్టేశాక నెక్స్ట్ ఇంకా అన్నప్రాసనకి మనం ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. సో అన్నప్రాసనకి ముందుగా ఏంటంటే కార్పెట్ అయితే మేము తీసుకొచ్చాము. అండ్ దాని మీద ఒక వైట్ కలర్ క్లాత్ అయితే వేసి అన్నప్రాసనకి కావాల్సిన థింగ్స్ అయితే అన్నీ కూడా అక్కడ సెట్ చేయమన్నారు. సో అందుకోసం ఇక్కడ అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే సెట్ చేసి పెట్టాము. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నప్రాసన రోజు పాపకైతే పరమాన్నం తినిపిస్తారు కదా, అదైతే అమ్మ చేసిందనమాట. అది తీసుకొచ్చి ఆ వెండి గిన్నెలో ఆ పరమాన్నం కూడా పెట్టేశాము. అలాగే ఫ్రూట్స్, ఒక టాయ్, గోల్డ్, అలాగే మనీ, ఒక బుక్, సో భగవద్గీత బుక్ అండ్ నైఫ్ ఇవి పెట్టామన్నమాట. సో ఇక్కడ కూడా పూజ చేయించారు. ఈ పూజ అయిపోయాక ఇంకా పాప అంబాడుకుంటూ వచ్చి ఏదైతే పట్టుకుంటుందో ఫ్యూచర్లో కూడా అదే అవుతుందని మనం అందరూ ఒక నమ్మకం అనమాట. సో ఇప్పుడైతే చూడండి, మా షాన్వి అయితే అసలు ట్రై కూడా చేయలేదన్నమాట తనప్పుడు. బట్ ఈ హెష్వి ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్ అనమాట. సో తను ఓన్గా అంబాడుకుంటూ వచ్చి పట్టుకుంది. సో ఫస్ట్ అయితే బుక్ పట్టుకుందండి. సో బుక్ ఫస్ట్ పట్టుకుంది. ఫస్ట్ బుక్కే పట్టుకుంది. నెక్స్ట్ ఏం పట్టుకుంది, పైసలు తీసుకుంది. ఇంకేం తీసుకుంటావు? ఆగురా, ఏం తీసుకుంటావు?
సో ఇంకా మెయిన్ క్లిప్ ఏంటంటే తను ఓన్గా అంబాడుకుంటూ వచ్చి ఆ వెండి గిన్నెలో ఏదైతే పరమాన్నం పెట్టామో ఆ గిన్నెలో మూత పెట్టి అదే తినేసిందనమాట ఫస్ట్. సో ఎవరు తినిపించక ముందే తినేసిందనమాట. సో అక్కడ అందరం కూడా నవ్వుకున్నాము. బట్ ఆ క్లిప్ అంటే మేము షూట్ చేయలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది కదా. సో మేమందరం కూడా అవన్నీ సర్దుకోవడంలో బిజీగా ఉన్నాం. బట్ అది తినేసిందనమాట. ఆ క్లిప్ ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ పూజ చేసి అర్చన అవి చేపించుకొని దేవుడి దగ్గర అయితే దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా మెయిన్ ఏంటంటే అన్నప్రాసన అనగానే అన్నం ముట్టించడం అంటారు కదా. సో మేనమామతోని అన్నం తినిపిస్తారనమాట. అందుకు గోల్డ్ రింగ్లో అన్నం అంటించి తినిపించాలన్నమాట 3 సార్లు. అలాగే వాటర్ కూడా 3 times తాపిస్తారనమాట. సో ఇంకా ఫస్ట్ అన్నయ్య, తర్వాత వదిన, అత్తమ్మ పెట్టారు, తర్వాత అమ్మ, నాన్న, ఇంకా అక్కడ ఎంతమంది అయితే వచ్చారో అందరు కూడా పెట్టారనమాట. అండ్ షాన్వి అయితే వాళ్ళ చెల్లెకి తినిపిస్తూ ఉంది. అండ్ తర్వాత నరేష్ తినిపించాడు. సో ఇక్కడ వచ్చేసి పిన్ని బాబాయ్ తినిపిస్తున్నారు. అండ్ తర్వాత వచ్చిన అందరు కూడా తినిపించేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మా మరిది వాళ్ళు అండ్ మా కో సిస్టర్ వాళ్ళు హెష్వికి పట్టీలు తెమ్మని చెప్పారనమాట అత్తమ్మకి. సో అవి ఇప్పుడు ఇక్కడైతే అత్తమ్మ షాన్వితోని పెట్టిస్తుంది. అండ్ చూసారు కదా, షాన్వి అయితే వాళ్ళ చెల్లెకి పట్టీలు అయితే పెడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా హారతి టైము. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్యకైతే బట్టలు పెడుతున్నాం అనమాట, మేనమామ కాబట్టి. అండ్ ఇదన్నమాట మా హెష్వి అన్నప్రాసన వీడియో. అండ్ షాన్వి కూడా సేమ్ ఇలానే మేము చేసామండి. అండ్ ఇదన్నమాట మా హెష్వి అన్నప్రాసన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.